సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. దేశంలో ఒక పాలసీ వచ్చినా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది రాజశేఖర రెడ్డి గారిని కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఎన్ జనార్దన్ రెడ్డి గారు కానీ, ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా ఎరువులు రైతులకు అందుబాటులో లేనప్పుడు రాష్ట్ర ఖజానా పైన భారం వేసుకున్నా కూడా వాళ్ళకి చాలా తక్కువ ధరలో ఏవైతే యూరియా కానీ ఇంకొక ఎరువులు కానీ వాళ్లకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సరఫరా చేసినాం. కానీ ఈరోజు అప్పటికి ఇప్పటికి చూస్తే నేను ఇంకా ఒక విషయం నేను మీకు మనవి చేయలేదు. ఎంత దారుణంగా ఉంది అనంటే, యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫసల్ బీమా యోజన అని చెప్పి పెట్టిండ్రు. ఈ ఫసల్ బీమా యోజన ఎంత నీరుగార్చిందంటే, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీ ఉండేది. రైతు తన ప్రీమియం కట్టి, ప్రభుత్వం కూడా ప్రీమియం కట్టిన తర్వాత ఎవరి పంట నష్టపోయినా వాళ్ళకి పంట నష్టము అంచనాలు వేసి వెంటనే డబ్బులు ఇచ్చింది. ఒక్కొక్క సంవత్సరంలో 800 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారాన్ని ఫసల్ బీమా యోజన ద్వారా ఆ రోజు రైతులకు అందజేసింది. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫసల్ బీమా యోజనను పూర్తిగా నీరుగార్చింది. ఇక్కడ ఈ రాష్ట్రంలోనైతే కేసీఆర్ గారు ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం కూడా చెల్లించలే. ఆదిలాబాద్లో రైతులు ప్రీమియం చెల్లించి క్రాప్ ఇన్సూరెన్స్ అడిగితే ఇవ్వకపోతే వాళ్ళు హైకోర్టుకు వెళ్ళిండ్రు. హైకోర్టు ఇంటర్న్గా వాళ్ళకి ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇప్పటి వరకు రాలే. ఒక్క మాట నేను ఇక్కడ మనవి చేస్తున్నా, ఇది ఒక్కసారి చదువుతాను. ఇది according to P. Sainath, the founder editor of the People's Archive of Rural India, the NDA government's PMFBY is a bigger scam than the Rafale scam. He accuses the government of giving the task of providing crop insurance to selected corporates like Reliance, SR, etc., thus creating monopolies in the districts. కిరణ్ చెప్పింది. మీరు సాయినాథ్ అంటే గొప్ప జర్నలిస్టు, ఆయన అనేకమైన విషయాలపైన అధ్యయనం చేసిన పెద్ద మనిషి. ఆయన రాసింది ఇది. ఈ బుక్లో మేము ఆనాడు కిసాన్ కాంగ్రెస్ రిలీజ్ చేసిన దాంట్లో ఆయన పంపింది ఇది. ఫసల్ బీమా యోజన విషయంలో మేము ఏ విధంగానైతే ఒక కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఏ విధంగా ఇచ్చి వాళ్ళకి న్యాయం చేసినామో, ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలకు ఇచ్చిండ్రు. మల్టీనేషనల్ కంపెనీలన్నీ ప్రీమియంల ద్వారా 1,00,000 కోట్లకు పైబడి ఇక్కడ కుంభకోణం జరిగింది. అందుకే ఆనాడు సాయినాథ్ గారు విదర్భ, మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలలో తిరిగి అంచనాలు వేసి వారిచ్చిన స్టేట్మెంట్ని మేము ఈ పుస్తకంలో పొందుపరిచినాం. శ్రీనివాస్ గారు, నేను అందుకే మొట్టమొదటి మనవి చేసిన దీన్ని క్లారిటీ వచ్చేటందుకే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల సందర్భంలో కోడ్ వచ్చిన తర్వాత, కోడ్ రాకముందు కూడా చట్టపరంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దాన్ని అమల్లో చేసింది, పాబందులో ఉన్నాం. కానీ ఇప్పుడు అంటే ఎందుకు మేము ఎలక్షన్ కమిషన్ అలర్ట్ చేసినామంటే, 2018లో మీకు బాగా తెలుసు, ఈ భూముల రికార్డుల ప్రక్షాళనతో పుస్తకాలు ఇచ్చి ప్రభుత్వ సొమ్మును రైతు బంధుగా ఇచ్చి ఓట్లు దండుకున్నారు. అందుకే ఇప్పుడు కూడా అట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయని మాట మాకు తెలిసి ఉండి, మేము ఒక ప్రతిపక్షంగా, ఒక జాతీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఒక చట్టబద్ధమైన కమిషన్, అందుకే వాళ్ళకి మేము గుర్తు చేసినాం. సుమా జాగ్రత్త అనే మాట చెప్పినాం, ఓటర్లను ప్రభావితం చేయొద్దు అనే మాట గుర్తు చేసినాం. కానీ మేము రైతు బంధు ఆపమని, ఇంకోటి ఆపమని ఏనాడు కూడా చెప్పేవాళ్ళం కాదు, చెప్పం కూడా. ప్రతిపక్షంలో ఉన్న అదే తరహాలో ఉంటాం, అధికారానికి వచ్చినా కూడా అదే తరహాలో ఉంటాం.
ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చింది. తెలంగాణ రైతులను ఎప్పటికప్పుడు మోసం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఒకసారి వడ్లేయమంటాడు, మేము ఎంతైనా కొంటామంటాడు, ఊరేస్తే ఊరే అంటాడు, మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంకోసారి చెప్తాడు ఒడ్ల కుప్పల మీద రైతులు పడి ఒడ్లు కొనుక్కోలేకపోతే ఒడ్ల కుప్పల మీద రైతులు గుండెలాగి చేస్తే ఒక మంత్రి అటు పోయిన పాపనపోడు. ఇవాళ కర్ణాటక నుంచి ఒక దొంగ ఏడుపులు తీసుకొచ్చి రైతులను తీసుకొచ్చి ఏడిపిస్తున్నాడు. మేము అడుగుతున్నాం, కాళేశ్వరం కుంగిపోయింది కదా, తీసుకుపోయి చూపి అదే రైతుల్ని. ఒడ్ల కుప్పల మీద గుండెలాగి చనిపోయిన రైతు కుటుంబాలను కూడా పరామర్శించమని కర్ణాటక రైతుల్ని. ఎప్పటికప్పుడు రైతును మోసం చేయడమే కేసీఆర్ వృత్తిగా పెట్టుకున్నాడు. రైతులకు వ్యతిరేక ప్రభుత్వం, రైతులను అడ్డం పెట్టుకొని కుటిల రాజకీయాలు చేయని ప్రయత్నాన్ని మాత్రం మేము ఆపుతున్నాం. 100% రైతు బంధు రావాల్సిందే. నవంబర్ 3 తారీఖు లోపేయండి. మేము ఆపమంటలేము సాదిక్ గారు. ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తుందో షెడ్యూల్ మధ్యలో మాత్రం రావడం అనేది ప్రభుత్వ సొమ్ముతోటి మీ పార్టీ ప్రచారం అనేది మా బాధ. అందరికి, ఎందుకంటే మీకే కాకుండా పత్రిక మన టీవీ ఛానల్స్ లో కూడా అందరు చూస్తారు కాబట్టి తెలంగాణ ప్రజలు. సెకండ్ పేరాగ్రాఫ్ లా క్లియర్ గా రాసింది, ఏమని రాసింది, టు బి డిస్పర్స్ ఫర్ ద సెకండ్ క్రాప్ టు బి డన్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్ ఆఫ్ ద ఎలక్షన్స్ విచ్ ఈస్ 3rd November 2023 ఆర్ పోస్ట్ పోలింగ్ ఆన్ 30th November 2023. సో దీంట్లో మన క్లియర్ ఇంటెన్షన్స్ ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఏదైతే తప్పుడు ప్రచారం చేసి తెలంగాణ రైతులకు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుర్రో, యాక్చువల్గా ఈ లెటర్ మాణిక్రావు ఠాకరే గారు ఈసీకి ఇచ్చిన లెటర్. ఇది మీ అందరికి కూడా ఒరిజినల్ కాపీ ఒకటి మీకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఇయ్యొద్దు అన్న అంశం కాదు. ఎలక్షన్లు జరిగేటప్పుడు ఇవి ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుడు కేసీఆర్ అన్న విషయాన్ని ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగిందే తప్ప రైతులపై కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి దురుద్దేశం లేదు. రైతులకు వచ్చేవి ఇవ్వాలని చెప్పి ఇందాకనే మా వైస్ చైర్మన్ ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ గారు 2014 మేనిఫెస్టోలోనే మేము 10,000 ఇవ్వాలని పెట్టడం జరిగిందని చెప్పారు. కాబట్టి రైతుకి ఫేవరబుల్గా ఉండే గవర్నమెంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ రాష్ట్రాలైనా చూసుకోవాల్సింది.